అన్నపూర్ణత్తయ్య కూతురా. లలితత్తయ్యకి పుట్టిన బిడ్డ చనిపోతే అన్నపూర్ణత్తయ్యకి పుట్టిన వేదాన్ని లలిత అత్త దగ్గరికి చేర్చాడా మావయ్య. అందుకని గుడిలో కన్న తల్లి చేతుల మీదగానే పూజ జరగాలంటే మావయ్య లలిత అత్తయ్యని పూజ సమయానికి లేకుండా తీసుకెళ్ళిపోయాడు. లలిత అక్కడ అమ్మవారి ముందు దీపం పెట్టాలి. తల్లి స్థానంలో అన్నపూర్ణత్తయ్య కూర్చొని పూజ చేయిస్తే అంజి మావయ్య ఆనందంగా ఉన్నది అందుక. చెయ్యాల్సిన తల్లి దగ్గరుండి పూజ జరిపిస్తుందిరా. అది చూడు. వేదా నాన్న మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఆ క్వశ్చన్ నేను అడగాలి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని. అంటే తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటే. ఒరేయ్, నేను నీ బాబునరా, నువ్వు నా దగ్గర హరికథలు చెప్పు. నాకు తెలియని వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళు ఎవరావిడ? హాస్పిటల్లో పనిచేసే నర్సే కదా? ఏంటి బావా, ఎందుకు హాస్పిటల్కి వచ్చావు? ఎందుకు మా బర్త్ గురించి ఎంక్వైరీ చేస్తున్నావు? ఏంటి అలా సాగిస్తున్నావు? నువ్వు ఇంట్లో రాత్రి మీ అమ్మని మీ అత్తయ్యలిద్దరి డెలివరీల గురించి అడగడం, దాని తర్వాత ఉదయాన్నే లలిత అత్తయ్యని అడగడం, ఆ తర్వాత అన్నపూర్ణ అత్తయ్య దగ్గరికి వచ్చి హాస్పిటల్ డీటెయిల్స్ కనుక్కోవడం, అక్కడి నుంచి నువ్వు బయలుదేరడం. అక్కడి నుంచి నేను నిన్ను ఫాలో చేస్తున్న సంగతే నీకు తెలుసా? నిన్ను ఫాలో చేస్తూ ఇద్దరం హాస్పిటల్కి వచ్చాం. నువ్వు దేని గురించి ఎంక్వైరీ చేస్తున్నావో అక్కడే తెలుసుకున్నాం. కాకపోతే ఈ అడ్రస్ తెలుసుకోకుండా హాస్పిటల్ నుంచి బయలుదేరడం వల్ల నువ్వు మిస్ అయిపోయి కొంచెం ఆలస్యం అయిపోయింది. లేదంటే నువ్వు ఆవిడ్ని ఏం అడిగావు, నీకేం చెప్పింది, డీటెయిల్స్ మొత్తం మాకు కూడా తెలిసి ఉండేవి. చెప్పు బావా, మా బర్త్ గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నావు? ఓహో, అది తెలుసుకోవడానికి మీరిద్దరు డిటెక్టివ్స్ లాగా నన్ను ఫాలో చేస్తున్నారా? టాపిక్ డైవర్ట్ చేయొద్దు నాన్న. ఇదిగో మ్యాటర్ చెప్పు, ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నావు, ఏ డౌట్తో ఎంక్వైరీ చేస్తున్నావో చెప్పు. చెప్పు బావా, ఏ డౌట్తో ఎంక్వైరీ చేస్తున్నావు? డౌట్తో కాదు, క్లారిటీ కోసం ఎంక్వైరీ చేస్తున్నాను. క్లారిటీయా? ఏ క్లారిటీ నాన్న? నాన్నా, ఇదంతా వేద కోసమే నాన్నా. నా కోసమా? అవును వేద, నీ జాతకంలో ఏవో గండాలుండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి అది అరిష్టమనే కదా సింగోటంలో పూజ జరిపించాలనుకున్నారు.